నిర్మల్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐఈజీఎస్ పథకం పేరు మార్పును నిరసిస్తూ బీజేపీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ ధర్నాలో డీసీసీ అధ్యక్షుడు కానపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ కార్యాలయం వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా వెళ్లారు. అయితే కాంగ్రెస్ నేతల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జీ రామ్ జీ అంటే ఎక్కడైనా రాముని పేరు వచ్చేటట్టు, అంటే రాముని యొక్క భక్తులు మేమే తప్ప మిగతా వారి దేశంలో ఎవరు కూడా కాదన్నట్టు ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మీరు అందరికీ తెలుసు. నేను కోరుకునేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో అన్ని మతాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, విభిన్న సంస్కృతులకు సంబంధమే కాంగ్రెస్ పార్టీ. అలాంటి భిన్నత్వంలో ఏకత్వ దేశంలో ఈరోజు మత రాజకీయాలు చేయడానికి, కుల రాజకీయాలు చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుతుంది. ఈ కుట్రని దేశవ్యాప్తంగా మనం పసిగట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ముస్లింలను వేరు చేయడం, సిక్కుల్ని వేరు చేయడం, దళితులను వేరు చేయడం, ఆదివాసులను విభజించు పాలించే కార్యక్రమాన్ని దేశంలో భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది. అదే కాకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించే కుటుంబం ఈరోజు సోనియా గాంధీ గారి కుటుంబం, రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఆ కుటుంబాన్ని మీద పనికిరాని కేసులు పెట్టి మరి ఈడీ ద్వారా మొన్న సుప్రీంకోర్టులో పెడితే సుప్రీంకోర్టు ఆ యొక్క కేసుని తిరస్కరించింది. ఇది దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి తెరవాలి. బూత్ నుంచి మొదలుకుంటే దేశం వరకు, ప్రతి జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు తెరవాలనే ఆలోచనతోటి మరి పిలుపునివ్వడం అనేది జరిగింది.